అమ్మా నమస్తే అమ్మా, మీ పేరేంటమ్మా? సుజాత. సుజాత. ఏంటి మీకు ఇబ్బంది, అసలు ఎందుకు హాస్పిటల్కి రావాల్సి వచ్చింది, ఏంటి కదా చెప్పండి. జ్వరం వస్తే తలనొప్పి. ఓకే, జ్వరం తలనొప్పితో పాటు ఇంకా వణుకు గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ జ్వరం అప్పుడే చలి తగ్గిపోయేది. చలేసే తగ్గిపోయేది. ఇప్పుడు అక్కడ ఏం చేశారు మొదట? మరి జ్వరం రాగానే మందులు డాక్టర్ వేసారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మందులు తీసుకున్నారు, ఏవో మందులు వాడేశారు కానీ జ్వరం తగ్గక ఇక్కడికి వచ్చారు. అని తగ్గిసి వచ్చింది. తగ్గి మళ్ళీ వస్తుంది, రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది, అంతేనా? అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ పేషెంట్ లో ఏంటంటే మనం చూసినప్పుడు ఫీవర్ అనేది రోజు విడిచి రోజు రావడం, పేషెంట్ కి ఫీవర్ తగ్గకపోవడం. ఈ పేషెంట్స్ లో జనరల్ గా ఏంటి అంటే ఫీవర్ కి సంబంధించిన హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హిస్టరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లోకల్ గా మనం టాబ్లెట్స్ ఓవర్ ది కౌంటర్ అంటే ఓటీసీ అంటారు, షాప్ ద్వారా డైరెక్ట్ గా తీసుకునే ఈ మెడిసిన్ లో ఏంటంటే ఫీవర్ తగ్గడానికో లేదంటే యాంటీబయాటిక్స్ ఏవో ఒకటి ఇచ్చేసి ఆ రోజుకి అప్పటికి ఫీవర్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పేషెంట్ కి ఏం జరిగింది అంటే ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయాయి, అంటే 50,000 దగ్గరికి. ఒక్కొక్కసారి డెంగ్యూ పాజిటివ్ రాకపోవచ్చు కానీ ప్లేట్లెట్స్ తగ్గుముఖం పట్టొచ్చు. ఇలాంటప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలా వద్దా? ఎక్కించాల్సిన అవసరం చాలా సందర్భాల్లో చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోని వైరల్ ఫీవర్స్ లోని లేదంటే డెంగ్యూ లాంటి ఫీవర్స్ లోని హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్స్, దీనికి ఫ్లూయిడ్సే మెయిన్ గా మనం పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ప్లేట్లెట్స్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది, పేషెంట్ కూడా ఇంప్రూవ్ అవుతారు. జనరల్ ఫ్లూయిడ్స్ తర్వాత వచ్చి జింకోవిట్ ఇలాంటి వాటితోటి మనం ట్రీట్ చేసుకోవచ్చు.